అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ప్రెజెంట్ మన మదనపల్లి మార్కెట్ స్టాక్ అనేది ఏ విధంగా వచ్చిందో, అలాగే నేను మొలకల చెరువు మార్కెట్‌లో ప్రైస్ అంటే 2 యాక్షన్‌లో ఏ విధంగా ప్రైస్ వల్ల ఏమి ఎట్లా ఇవ్వడాలో తెలుసుకుందామండి. నేను మొలకల చెరువు యావరేజ్‌గా పర్వాలేదని చెప్పొచ్చండి. నిన్న కొంచెం పర్లేదు అంటే భారీగా, అతి భారీగా కాకపోయినా యావరేజ్‌గా తీసుకున్నా కూడా కొంచెం పర్లేదని చెప్పొచ్చు. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్‌కి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. నా తరపున ఇంకో రిక్వెస్ట్ ఏమంటే మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకున్నాం. పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే ఉంది. అలాగే జీపీఆర్ మండి లైన్లో మాట్లాడుకున్నా కూడా ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే ఉంది. ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే భాగ్యలక్ష్మి మండిని ఇంకా స్టార్ట్ అయ్యి మనకి డిఎస్ఎం మండి వరకు అంటే దండి సిద్ధమ్మ మండి వరకు చూసుకుంటే ఇంచుమించు నేట్లాగే ఉంది. వేలంపాట్లు ఎక్కడ ఫాస్ట్ ఉంటుందా లేదా స్లో ఉంటుందో చూడాలి. ఎందుకంటే రోజు రోజుకి దిగుమతులు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటుంది, ఏమి ఎట్లా చూడాలి. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతుంది. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, తోట వచ్చేసి ఇది తక్షణ యూస్ చేసిన తర్వాత ఇది వచ్చేసి దోసకాయ మస్క్ మిలన్ అంటాం కదా, మస్క్ మిలన్కి మనం తక్షణ అయితే యూస్ చేసాము.